ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు గురువారం జూలై 9వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు గురువారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం జూలై 9వ తారీఖున గురువారం రోజున కుంభరాశిలో పుట్టిన వారికి పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీరు చేసేటటువంటి కార్యాలయంలో అంటే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు. అలాగే ఆఫీసుల్లో మీకు తోటి సహోద్యోగులు సహకారాలు అందిస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ గురువారం రోజున మీరు చేసే ప్రతి పని వల్ల ఆఫీసుల్లో మీ పై అధికారం నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు. ఇక రేపు గురువారం రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక మీ వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు అధిక మొత్తంలో లాభాలను పొందుకోబోతున్నారు. ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులను కూడా చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారికి రేపు గురువారం రోజున మీరు మీ భవిష్యత్తు గురించి కష్టపడి పనిచేస్తారు. మీరు అనుకున్న లక్ష్యాలను చేరడానికి బాగా తపన పడతారు. అలాగే మీరు సంపాదించిన డబ్బులను పొదుపు చేయడానికి చేసే పనులు సఫలమవుతాయి. ఇక మీకు కావలసిన మీ ఇంట్లోకి విలువైన వస్తువులను కూడా ఈరోజు మీరు కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా కుంభరాశి వారికి ఈరోజు గురువారం రోజున అప్పుల బాధల నుండి మీరు బయటపడడానికి ప్రయత్నం చేయడం, అలాగే మీరు ముఖ్యమైన పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం, అలాగే ఆగిపోయిన పెండింగ్ పనులను కూడా మీరు కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఇక రేపు కుంభరాశి వారికి గురువారం రోజున సమాజంలో మంచి పలుకుబడి హోదా ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కూడా మీకు లాభాలుగా మీ జీవితంలో కనిపించబోతున్నాయి. ఇక కుంభరాశి వారికి చెందినటువంటి విద్యార్థులకు చూసుకుంటే ఈరోజు పిల్లలు కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. కాకపోతే మీ పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ పెరిగే విధంగా మీరే చూసుకోవాలి. అలాగే స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ని కంప్లీట్ చేసుకోలేగా మీరే అంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు మీ పిల్లల వెనకాల ఉండి వారికి మద్దతునివ్వాలి. ఈ విధంగా మీరు మద్దతునిస్తే కనుక మీ పిల్లలు ఫ్యూచర్లో చదువు పట్ల ఆకర్షితులై చక్కగా చదువుకోబోతూ ఉన్నారు. ఇక కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవు. అలాగే సమయానికి క్రమం తప్పకుండా భోజనం, నిద్ర, వ్యాయామం, మెడిటేషన్ లాంటివి చేసుకోబట్టే మీకు ఆరోగ్యం మరింత 10 కాలాల పాటు చక్కగా ఉండబోతుంది. ఇక కుంభరాశి వారికి ఉండేటువంటి ఏమైనా సమస్యలు, అననుకూలమైన పరిస్థితులు కెరీర్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఉంటే కనుక ఈరోజు మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీ ఇష్టదేవారాధన చేసుకోండి. అలాగే మీ ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా మీరు స్మరించుకోవడం వల్ల మీకు వచ్చేటటువంటి రాబోయే గండాలు, కష్టాలు వాటన్నిటి నుండి మీరు గట్టెక్కుతారు. మీ పనులు సఫలీకృతం అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.